గ్రూప్ 1 ఆఫీసర్ సినీ నటుడు అయినటువంటి డాక్టర్ వడ్లమణి సత్యసాయి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ మన ఈ కాలం అవతల నది అవతల పాయకరావుపేట ఆ జిల్లాలో నేను చాలా సంవత్సరాలు, అంటే ఒక 19 సంవత్సరాలు ఏ రాజకీయ నాయకుడు ట్రాన్స్ఫర్ చేయలేకుండా, ఆ టెక్నిక్ ఏమిటో ఇప్పటికీ నాకు అర్థం. మా నగేష్ గారు చెప్పాలి. ప్రతి సంవత్సరం పేపర్లో ఈ ఏదైనా వీడిని మారుస్తారా మార్చరా అనుకుంటూ 19 ఏళ్ళు గడిచిపోయాయి. అప్పుడు క్రాఫ్ అది మామూలుగా ఉండేది. ఇప్పుడు యాక్టర్ నేను కూడా జుట్టు పెంచుకున్నాను, క్షమించాలి. ఈ అవకాశం ఒక నటుడికే ఉంటుంది, మిగతా వాళ్ళ ఎవరికే ఉండదు. మా ఆవిడ చాలా బాధపడుతుంది హెయిర్ స్టైల్ చూసి, కనీసం మీరేనా ఆశీర్వదించండి. సో నాకు పాయకరావుపేట తుని అంటే, ఇక్కడ నేను డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్గా పనిచేశాను. ఎప్పుడు పన్నులు గొడవలు. ఆ గవర్నర్ ఇష్టం అని ఒక ఆయన ఉండేవాడు, చనిపోయినట్టున్నాడు. నా జీవితాన్ని భ్రష్టు పట్టించేశాడు. పాయకరావుపేట రావడం, ఆ ట్యాక్సులు గోల గందరగోళం. నాకు తుని పాయకరావుపేట అంటే ముందు అదే వెలుగుతుంది. అలాంటి ఊరి నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన ఆయన పేరు శర్మ గారు. ఆయన కాల్ చేసి, మీరు బాగా మాట్లాడతారట, మా వేటూరి దానికి మిమ్మల్ని పిలుస్తున్నామండి అని చెప్పారు ఆయన. నాకు ఒక జబ్బు ఉందండి, ఆఖరి నిమిషంలో రావడం మానేస్తుంటాను. ఏదో ఒకటి పిల్లికి జబ్బు చేసిందనో, కుక్క చచ్చిపోయిందనో, ఏదో ఒక అబద్ధం ఆఖరిలో రాను, నన్ను పిలవడం అంత సేఫ్ కాదు. కానీ శర్మ గారు హెడ్ మాస్టర్గా పనిచేశాడు. ఆయన బెత్తం గుర్తొచ్చింది, వీపు పగిలిపోతుంది అని భయం వేసి ఓ రకంగా వారి భయానికి వచ్చేసాను. ఇక వాసు నేను చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్దాం. తుని పట్టణంలో ఇంత అంటే తెలుగు లోగిళ్లలోకి వచ్చినట్టుగా ఉంది. తెలంగాణ ప్రాంతం కానీ ఆంధ్ర ప్రాంతం కానీ తెలుగు లోగిళ్లలోకి వచ్చినట్టుగా ఉంది. అందరూ చక్కగా చీరలు కట్టుకొచ్చారు. ఈ మధ్య మీరు చూస్తుంటారు టీవీలో, వాటిలో ఏ బట్టలు కట్టుకోవాలి పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి. అటువంటి బాధ లేకుండా నేను పంచెల్లో వచ్చాను, మీరు చీరల్లో వచ్చారు. అద్భుతంగా ఆహ్లాదంగా ఉంది సాయంత్రం. సో తుని నగరానికి, తుని ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడనా, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయేగా. ఇది ఒక అసహాయురాలైన ఒక స్త్రీ నిస్సహాయతతో ఉన్న ఒక ఆడపిల్ల గురించి వేటూరి గారు రాసిన అద్భుత గీతం. దీనికి జాతీయ పురస్కారం వచ్చింది. దాన్ని స్మరించుకుంటూ నేను నా స్పీచ్లోకి వెళ్తాను. అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటే, కలత చెందినా పాటే, కలలు చెదిరినా పాటే, ఏ పాట నే పాడను, బ్రతుకే పాట అయిన పసివాడను అని రాసుకున్నారు వేటూరి గారు. బ్రతుకు ఆయనకి పాట, ఆయన పాట మనందరికీ బ్రతుకు. ఆయన పాట వినే మనందరం బ్రతుకుతున్నాం. స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే అని ఒక పాట రాశారు ఆయన. ఆ స్వరరాగ గంగా ప్రవాహం ఆయన కవితాచర్య. దాంట్లో తడిసాం, తడుస్తున్నాం. ఇవాళ శర్మగారి పుణ్యం వచ్చి ఇక్కడ కూడా మంచి జల్లుల్లో తడుస్తూనే ఉన్నాం ఆయన స్వరరాగ గంగా ప్రవాహంలో. అటువంటి వేటూరి గారి గురించి 4 అంశాలు చెప్పి ముగిస్తాను. ఈరోజు విద్యార్థులు ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకే కంగారు పడిపోయి, చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకుంటూ 10వ క్లాసులో మార్కులు రాకపోతే మొత్తేస్తున్నారు నడ్డుంచి పిల్లలు, తల్లిదండ్రులు అందరూ. ఆ ఒత్తిడిలో ఉన్న ర్యాంకులు 1 1 1 2 2 ప్రకాష్ వారు ఉన్నారు ఇక్కడ, క్షమించండి మీ స్కూల్ అటువంటిది కాదు. ఈ ర్యాంకుల గోల్లో పడి పిల్లల మీద ఒత్తిడి పెరిగిపోయి చాలా ఇబ్బంది పడిపోతున్నారు, నిర్వేదానికి గురైపోతున్నారు. వీళ్ళని చూసినప్పుడు వీరికి స్ఫూర్తినివ్వడానికి సిరివెన్నెల గారు చాలా పాటలు రాశారు. నేను ఇవాళ పొద్దున్న వస్తున్నాను కదా, ఒక పాట ఏమైనా ఉందని వెతుక్కుంటే నాకు వేటూరి గారు రాసిన ఒక అద్భుత గీతం వినిపించింది. చెయ్యి జగము మరచి జీవితమే ఒక సాధన, నీ మదిని తరచి చూడడమే ఒక శోధన, ఆశయమన్నది ఒక వరం, తల వంచును అంబరం, నీ కృషి నీకొక ఇంధనం, అది సాగర బంధనం. కృషి చేస్తూ ఉండండి. 10th పోయినా, ఇంటర్ పోయినా, ఏం పోయినా మళ్ళీ వెనక్కి వస్తాం. నేనున్నాను, 4 సార్లు ఐఏఎస్ సెంటర్కి వెళ్ళాను, గ్రూప్ 1 పరీక్షలు పాస్ అయ్యాను. పక్క జిల్లాలో 18 సంవత్సరాలు ఎవడూ నా జోలికి రాకుండా ఉద్యోగాలు చేశాను. లాస్ట్కి వెళ్ళి సినిమా యాక్టర్ అయ్యాను. అర్థమైందా? అంటే తల్లిదండ్రులు దయచేసి స్పీకర్లు నొక్కేకండి అమ్మా, మాస్టర్లు ఎక్కువ ఉన్నారు, కొంచెం సరదాగా ఎదగనివ్వండి పిల్లలందరినీ. ఈ పాట గుర్తొస్తుంది. మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అని ఆయనే చెప్పాడు. ఇంత స్ఫూర్తిదాయకమైన వేటూరి గారి మాటల్ని పిల్లలందరూ ఆకలింపు చేసుకోవాలి, వంట పట్టించుకోవాలి. ఇక ఈరోజు హోమ్ మినిస్టర్ గారు ముఖ్య అతిథిగా వస్తారనుకున్నాను, అంటే చెప్దాం అనుకున్నాను. ప్రతి 8 నిమిషాలకి ఈ భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఓవరాల్గా 6 సంవత్సరాల ఆడపిల్ల నుంచి 60 సంవత్సరాల వృద్ధురాల వరకు కూడా మానభంగాలకు గురవుతున్నారు. ప్రపంచంలో అత్యధిక మానభంగాలు జరుగుతున్న రాష్ట్రం, దేశం భారతదేశంగా ఉండడం మనందరం సిగ్గుతో తలదించుకోవాలి. ఇప్పుడు దీన్ని అరికెట్టడానికి దిశా చట్టం వచ్చింది. ఈ కష్టాన్ని, ఈ నొప్పుల్ని వేటూరు వారు ఎప్పుడో తన పాటలో
గొప్పగా అక్షరీకరించారు. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి పర్వంలో రక్తంతో రాస్తున్న మరో మహాభారతం 6వ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం. ఒరే పురుషులారా, మృగాల్లారా, మీ అమ్మల స్తన్యాలతో, మీ అక్కల రక్తంతో ఈ పాటలు రాస్తున్నానని చెప్పాడు వేటూరు గారు. సిగ్గు తెచ్చుకోవాలి పురుష ప్రపంచం. ఇందాక శర్మ గారి స్పీచ్లో చెప్పారు, మర్మస్థానం కాదు ఇది జన్మస్థానం, మానవతికి మోక్షం ఇచ్చు పుణ్యక్షేత్రం. తెలుసుకోండి, సిగ్గుతో తలదించుకుని అక్క చెల్లెళ్ళుగా ఆడపిల్లల్ని భావించే రోజుకు రావాలని వేటూరు గారిని ప్రాతస్మరుడి నేను వేటూరు గారిని ప్రతిరోజు ధ్యానించండి, స్మరించండి. ఇక ఇదొక ఫ్యాసెట్. ఇంకొకటి, కుటుంబాలు. టీవీ రిమోటు ఇవ్వలేదని భార్య విడాకులు ఇచ్చింది. ఇది మీరు న్యూస్లో చూస్తూనే ఉంటారు. కాఫీలో చక్కెర తక్కువైన మొగుడు అది విశేష వాడు విడాకులు ఇచ్చాడు. వివాహ వ్యవస్థే దారుణంగా మారిపోతుంది ఈ రోజుల్లో. ఎందుకో పొద్దున్న ఏంటి వేటూరు గారు ఏమైనా రాశాడా దీని మీద చూస్తే, మానస వీణ మధుగీతం, మన సంసారం సంగీతం. సంగీతమా ఇది? సంసారం సాగర మధునం అమృత మధురం సంగమ సరిగమ స్వరపారిజాతం. ఏమండే అలా ఉన్నాయా? పారిజాతాలుగా ఉన్నాయా? పెళ్ళిళ్ళు లేవా మనందరివి? మన జనరేషన్ వరకు ఉన్నాయేమో కొంతవరకు. ఇప్పుడు పొలికేకలు గావు కేకలు మధుర సంగీతం ఎగిరిపోయింది. అంచేత భార్యాభర్తలు దంపతులు ఒక్కసారిగా వేటూరు గారి దండం పెట్టేసుకోండి అమ్మా. ఒక్కసారి దండం పెట్టేసుకోండి. సరే, వేటూరు గారు ఇంత బరువే ఇచ్చాడా? ఇంకేం ఇవ్వలేదా? మరి మనశంకరవర ప్రసాద్ చిరంజీవి గారిని మెగాస్టార్ చేయడంలో వేటూరు గారి పాత్ర లేదా? యమహానగరి కలకత్తాపురి నమహో ఉగిలి హౌరావారధి అని రాస్తూ దాంట్లో చిరంజీవి గారిని చిరుత్యాగరాజు నీ కృతిని తెలిపాడని రాశారు. చిరంజీవి గారిని త్యాగరాజుతో పోల్చాడు. అంత ఉన్నత స్థానం ఇచ్చాడు ఆయనకి. ఈ విషయం చిరంజీవి గారు చాలాసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఒక్కటి చెప్తాను, చకార చమత్కారం దాని పేరు. చకార చమత్కారం. రాక్షసుడి సినిమాకి పాటలు రాస్తున్నప్పుడు ఆ కెఎస్ రామారావు గారు వేటూరు గారిని పిలిచి, అప్పటికి వేటూరు గారికి పాటకి 2000 ఇస్తున్నారు. నీ పాటలో ఎన్ని చాలు ఉంటే అన్ని వేలు ఇస్తానని చెప్పాడు. ఈయన ఆగుతాడా? అచ్చా బచ్చా మొదటి గిచ్చుళ్ళు నిన్నే గిచ్చా, నిండు జావిల్లికైనా ఉంది మచ్చ, నీకు లేనందుకే నేను మెచ్చా అంటూ ఆయన వచ్చిన చకారాలు వేసి, ఆయనకి ఎంత అవసరం అప్పుడు ఏ ఇంటి పనులు కట్టాలనుకుంటే 70,000 చాలు వేసేసి ఓ చకారం పాట రాశాడు. దీన్ని చకార చమత్కారం అంటారు. ఇంకా అందం హిందోళాలు యురేకా తకామికాలు వీటికి అంతే లేదు. ఇటువంటి వేటూరు గారు అక్కడతో ఆగాడా? కొంటెపాటలు ఏం రాయలేదా? అంటే అమలాపురం అది ఆయనే రాశాడు. తర్వాత ఆకుచాటు పిండి తెడిచిన ఆయన రాశాడు. సంస్కృతం తెలుగు ఇంగ్లీష్ కలిపేటట్టు నాతి చరామి ప్లీజ్ బిలీవ్ మీ. ఏమైనా అర్థం ఉందా? నాతి చరామి ప్లీజ్ బిలీవ్ మీ, నన్ను నమ్మితే ప్లీజ్ లవ్ మీ. ఇంగ్లీషు సంస్కృతం తెలుగు ఇలాంటి పాటలు రాశాడు. ఇటువంటి కొంటితనాలు ఎన్నో చేసి చూపించాడు ఆయన. శివుడు అంటే చాలా ఇష్టం వేటూరు గారికి. శివుడు అంటే చాలా ఇష్టం. శంకరాభరణం మనందరం విన్నాం. శంకరానాథ శరీరాపర ఇటువంటివన్నీ రాశాడు. కానీ నన్ను బాగా ఆకర్షించిన పాట కిరాతార్జునీయంలో ఒక పాట ఉంటుంది. కిరాతార్జునీయాన్ని భక్త కన్నప్పలో ఒక ఎపిసోడ్గా పెట్టి ఆ సినిమాలో బాపు గారు రాయించుకున్నాడు. శివుడు పైనుంచి కిందకు వచ్చాడు కన్నప్ప కోసం. బోళాశంకరుడు కదా, నమ్ముకున్న వాడి కోసం కిందకు వస్తాడు. ఆ వచ్చేటప్పుడు తల మీద నెలవంక నెమలీక అయిపోయింది. తల మీద నెలవంక అయిపోయింది. తల మీద గంగమ్మ తలపులోకి దూరిపోయింది. లేదు, గంగమ్మ లేదు కిందకు వచ్చినప్పుడు. ఒంటికి రాసుకున్న బూడిద పులితోలు అయిపోయింది. ఒంటికి రాసుకున్న బూడిద కొంచెం మంచిగా వచ్చా పులితోలు అయిపోయింది. ఎరుక తెలిసిన శివుడు ఎరుకగా మారగా, ఎరుక తెలిసిన శివుడు ఎరుకగా మారగా, తల్లి పార్వతి మారే తానే ఎరుకతగా, ఓంకార ధనువై ఒదిగ త్రిశూలమ్ము, ఓంకార ధనువై ఒదిగ త్రిశూలమ్ము, కైలాసమును వీడి నడిచి వచ్చిన శివుడు. వేటూరు గారు పిలిస్తే శివుడు వస్తాడు, వచ్చి తీరతాడు. శర్మ గారు మీరు పిలిచిన వస్తాడు. నా దృష్టిలో ఈయన ఒక అపర శివుడు ఈ ఊరికి. ఆ వయసులో ఆ నేపథ్యంతో ఇంత అద్భుతమైన కార్యక్రమం భుజం మీద వేసుకోవడం అంటే చాలా గొప్ప విశేషంగా భావిస్తున్నాను. ఇంకా అన్నమయ్య సినిమాకు ఒక పాట రాస్తూ, అన్నమయ్య పాటలే ఉంటాయి, ఈయన ఉండవు కదా. అన్నమయ్య సినిమాకి పాటలు రాయడం ఏమిటి? తెలుగు పదానికి జన్మదినం, జానపదానికి ఇది జ్ఞానపదం అని పాట రాస్తున్న దాంట్లో ఒక మాట అంటాడు ఆయన. హరిషడ్వర్గము తెగనరక హరిఖడ్గం ఇది నందకము. హరి శ్రీ విష్ణు యొక్క కత్తి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ ఆశీస్సులు పొంది, శివలోకానికి వెళ్ళి అక్కడ ఆశీస్సులు పొంది, అన్ని దేవతాలోకాలు తిరిగేసి వాళ్ళ బంతులు పూబంతులు అన్నీ ముట్టేసుకుని
కిందకు వచ్చేసి హిమాలయాలకు వెళ్ళిపోయి యోగుల యొక్క తపస్సుని తీసుకుని అక్కమాంబ గారి గర్భంలో ప్రవేశించి అన్నమయ్యగా పుట్టిందని చెప్పుకుంటారు. నేనేమనుకుంటానంటే ఈ హరిఖడ్గం నందకం అన్నమయ్య గారిని నమ్ముతూనే ఆ హరిఖడ్గం నందకం అన్ని లోకాలని దాటుకుంటూ వేటూరి గారి తల్లి గర్భంలో ప్రవేశించి వేటూరిగా ఈ మానవ జన్మెత్తి మన జాతి జాతక రేఖలు తీర్చిదిద్దిందని చెప్తాను నేను గర్వంగా. అది వేటూరి గారి ప్రాశస్త్యం. సరే, మరి వేటూరి గారి ప్రాశస్త్యం మనకి తెలుసా? జాతీయ పురస్కారం వచ్చిన కవులు ఎంతమందో తెలుసా అసలు మన తెలుగు రాష్ట్రాల్లో? ఇలాంటి మళ్ళీ పాత ఉద్యోగస్తుంది కదా, మాస్టర్ గారు ఉన్నారు, క్విజులు పెట్టడం అలవాటు కదా. ఫస్ట్ శ్రీశ్రీ గారికి వచ్చింది తెలుగు వీరులు ఎవరా పాటకి, తర్వాత వేటూరి గారికి వచ్చింది ఇందాక నేను చెప్పిన పాటకి రాలిపోయే పువ్వా నీకు రాగాలు ఎందుకేకి. సుద్దాల అశోక్ తేజ గారికి ఓ పాటకు వచ్చింది. అదేవిధంగా చంద్రబోస్ గారికి కొండపొలం అనే సినిమాకి వచ్చింది. ఈరోజు ఊరు పల్లెటూరు ఆ పాటకి వీరికి వచ్చింది. ఆ పాట గురించి నేను చెప్పను, చాలా చక్కగా చూపించారు, చాలామంది పిల్లలు పాడారు, వెళ్ళిపోయారు. అయితే నేను 2 విషయాలు కాసర్ల శ్యామ్ని నేను ఇవాళ చదువుతూ ఆయనతో ప్రేమలో పడ్డాను. సార్ ఇక నేను మామూలుగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మీద కొంచెం గర్వంగానే చెప్తున్నాను. నేను ఒక అథారిటీ అండి ఆయన సాహిత్యం మీద, బాగా చదువుకున్నాను, డాక్టరేట్ చేయాల్సినంత అధ్యయనం చేశాను. కానీ శర్మ గారేమో వేటూరు గారిని మాట్లాడమన్నారు. మా గురువు గారు సీతారామ శాస్త్రి గారు ఒక మాట అన్నారు, ఒక పాటని ఒక అద్భుతమైన సన్నివేశానికి మలుస్తూ 15 రోజుల్లో నేను ఒక అద్భుతమైన పాట రాస్తే గురువుగారు వేటూరు గారు మెరీనా బీచ్లో కూర్చుని కిళ్ళి నవ్వుతూ 15 నిమిషాలు రాసి అవతల పడేస్తాడు అబ్బాయి అని చెప్పాడు ఆయన. అది వేటూరు గారి గొప్పతనం. నేను ఈరోజు కాశీల శ్యామ్ గారు 2 చెప్తాను. మొట్టమొదటిది పేపర్ బాయ్ అనే సినిమాలో కాళ్ళకి చక్రం కట్టుకుని చేతిలో పేపర్ పట్టుకుని గల్లీ గల్లీ తిరుగుతాడోయ్ పేపర్ బాయ్, చీకటి వెలుగును చీల్చుకుని సూర్యుని నిద్ర లేపుకుని ఇళ్ళకి వస్తుంటాడోయ్ పేపర్ బాయ్, వేసవికాలంలో వసంతాలను ఇంటి ముందు కురిపిస్తాడు, రోజా పువ్వులు లాంటి వార్తల్ని బొకేలుగా ఇస్తాడని రాశారు. అసలు పేపర్ బాయ్ మీ పాట రాయడం ఏంటండి? చిన్నవాడు, అతి చిన్నవాడు కదా. పేపర్ బాయ్ మీ పాట రాయొచ్చా? పొద్దున్నే పేపర్ వేస్తారు, ఈనాడు ఇందో మనకి ఒక రాజకీయ వాళ్ళు సాక్షి చదువుతారు, ఒకళ్ళు ఈనాడు చదువుతారు, నగేష్ గారు జనసేన పేపర్ చదువుతారు, అన్నీ చదువుకుంటాం. పేపర్లో ఏముంది? పేపర్ వేసేవాడికి ఏముంది విలువ? చిన్న సాధారణ పౌరుడు వాడు పేపర్ వేసేవాడు. అప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అమృతం కురిసిన రాత్రి ఒక అద్భుతమైన కవితా సంకలనం ఉంది, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు. నేను ప్రతినిత్యం స్మరించే ఒక అద్భుత రచయిత ఆయన ఓ ఫ్రెండు పోస్టల్ డిపార్ట్మెంట్ తాలూకు యానివర్సరీకి పోస్ట్ మ్యాన్ మీద రాయమన్నాడు కవిత. అప్పుడు ఆయన మై డియర్ సుబ్బారావు, ఉత్త పోస్ట్ మ్యాన్ మీద ఊహలు రానే రావయ్యా, వాడేం పెద్ద ప్రధానమంత్రి, మహారాజా, చక్రవర్తి, వాడి మీద ఏం రాయమంటావు అని అంటూనే అదృష్టార్థం మీద నీ గమనం శుభాశుభాలకి వర్తమానం అని రాస్తూ ఒంటరిగా ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోయే నిన్ను చూసినప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోతున్న ఏకాకిన ఒక శబ్దం రాశారు ఆయన. సో పేపర్ బాయ్ మీద రాసినప్పుడు ఇవాళ నాకు బాలగంగాధర తిలక్ గారు గుర్తు చేశారు బ్రదర్. సరే, నేను మిమ్మల్ని వారితో కంపేర్ చేస్తున్నాను. ఇవాళ అతి చిన్న పౌరుడి మీద, అతి చిన్న ఉద్యోగస్తుడి మీద ఒక అద్భుతమైన పాట రాశారు ఆయన. అలాగే నిన్ను మోసినా నన్ను మోసినా ఆ తల్లి పేగు మన అమ్మదేనయ్యా, నిన్ను మోసినా నన్ను మోసినా తల్లి పేగు అమ్మదేనయ్యా, నిన్ను కోసినా నన్ను కోసినా రాలే రగతం ఎరుపేనయ్యా అని రాశాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఈ పాటకి నాకు స్ఫూర్తి ఏంటంటే అసలు నిన్ను కోసినా నన్ను కోసినా రాలే రగతం ఎరుపు. ఇప్పుడు ప్రపంచం వేదకాలంలో కాదండి, కులాల కుంపట్లు ఇప్పుడు బ్రహ్మాండంగా ఎదిగిపోయాయి. ఎక్కువ క్యాస్ట్ పోలరైజేషన్ దారుణంగా ఉన్న రోజులు ఇవి. నిన్ను కోసినా నన్ను కోసినా రాలే రగతం ఎరుపేనయ్యా. దానికి నాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట ఒకటి గుర్తొచ్చింది. అందుకు ఈయన మీద అభిమానం 10 రెట్లు పెరిగింది. నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే, నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే, మనసు తడిస్తే నీ నా చెంపల నిమిరే వెచ్చని కన్నీరొకటే, నువ్వెవరైనా నేనెవరైనా నీ నా గుండెల సడి ఒకటే, నిన్ను మోసినా నన్ను మోసినా ఆ కన్నపేగు తల్లిదేనయ్యా, నిన్ను కోసినా నన్ను కోసినా రాలే రగతం ఎరిపేనయ్యా. హ్యాట్స్ ఆఫ్ కాశాల శ్యామ్ గారు, మీరు నిజంగా ఈ అవార్డుకి 100 రకాలుగా అర్హులు. సో మీకు నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మా శర్మ గారికి ఈసారి ఎప్పుడైనా రచయితలకే కాకుండా ఏమైనా
అటులకి వారికి కూడా ఇచ్చే అవకాశం ఉంటే నన్ను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోమని వారిని కోరుకుంటూ పాయకరపేట తుని పన్నుల భారం నుంచి నేను బయటపడేది. ఆ ట్యాక్స్ ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది. అప్పుడే 20 కట్ట పన్నులు అలా వెళ్తూ ఉండాలి, రిజాల్వ్ అయిపోయింది. ఇవాళ ఒక సాహితీ కార్యక్రమానికి ఈ ప్రాంతం రావడం ఇదే మొదటిసారమ్మా. జెడ్పీడీసీ ఎలక్షన్ గుడిబండ శాంతమ్మ మా శర్మగారు అప్పుడు ఆర్ఓగా చేశారు. ఇలాంటి పనులకే వచ్చాను ఈ ఊళ్ళో. చెడ్డ పనులు ఇంటికి చెడ్డ పనులు అన్న కానీ ఈ అడ్మినిస్ట్రేటివ్ పనులు, ఎలక్షన్లు పెట్టడం, రిగ్గింగ్లు చూడడం, ఏదో తేవడం, లంచం తీసుకుంటే వాడిని ముట్టికాయలు వేయడం, ఎంక్వైరీలు చేయడం, ఈ దరిద్రాలు తప్పితే ఇంత అద్భుతమైన సాహితీ కార్యక్రమానికి నన్ను పిలిపించినందుకు, తీసుకొచ్చినందుకు శతదా సహస్రదా వందనాలు తెలియజేస్తూ, మా వాసు గారు నేను చాలా స్నేహితులు, అవునా కాదని చూస్తున్నాను వారిని. సో ప్రకాష్ గారు, తర్వాత మీ సత్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు, మీరందరూ గొప్ప దాతలు. ఇటువంటి దాతలు ఉన్నప్పుడే సాహిత్యం కానీ కవిత్వం కానీ 10 కాలాల పాటు ముందుకెళ్తుంది. వేటూరు గారిని వారికి ఏం చిరునామా అక్కర్లేదు, కానీ ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ తునిలో ఏర్పాటు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎక్కువ సమయం తీసుకుంటే క్షమించండి. ఈసారి కొంచెం క్రాఫ్ ఏం చేసుకుంటాను నెక్స్ట్ విజిట్కి వచ్చేసరికి.